అవుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అవయవాలు ఇచ్చిన దేవుడు వాటికి సంబంధించిన మార్గాన్ని చూపించడంటారా? ఖచ్చితంగా చూపిస్తాడు. మనం ఆయన మీద ఆధారపడాలి. ప్రతిరోజు వాక్యం వినాలి, వాక్యం చదువుకోవాలి. ఎప్పుడైతే ఆయన మీద నిజంగా ఆధారపడతామో ఖచ్చితంగా మార్గం చూపిస్తాడైనా. చూపించడమే కాదు నమ్మకంగా ఆయన కోసం అడుగులు వేయించుకుంటాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడమో, మనకు నచ్చినట్టుగా మనం కొనసాగాలనుకుంటాం, ఆయన చిత్తాన్ని పక్కన పెట్టేస్తాం. ఎంత బాధాకర విషయం, దేవుణ్ణి పక్కన పెట్టేసే పరిస్థితి చాలా చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఎవరి కాలంలో ఎవరి మాట విన్ను, నా ఇష్టం అనే మాటలు పదే వింటూ ఉంటాం. ఇప్పుడు నా ఇష్టం అని అనడానికి ఈ శరీరాన్ని మనం నిజంగానే కలుగు చేసుకుని ఉంటే నా ఇష్టం అనొచ్చు. ఇప్పుడైనా సరే ఒక గోరు కూడా మనం మరిపించలేం. అంటే మనకు విషయం అర్థం కావాలి, ఈ శరీరం కంప్లీట్గా ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన ఇచ్చిన ఈ శరీరాన్ని మనం పాడు చేయడానికి ముందుకెళ్ళకూడదు. అసలు ఆ హక్కు మనకి లేదు. ఇప్పుడు ఈ శరీరాన్ని ఇచ్చిన ఆయనకి మరింత కృతజ్ఞత కలిగి నమ్మకంగా ఆయన కోసం బ్రతికే ప్రయత్నం చేయాలి. అంతే.